శ్రీ కంచి కామకోటి ఘాటిక స్నానం వారి సారథ్యంలోని శ్రీ చంద్రశేఖర విశ్వ మహావిద్యాలయంలో 5వ తరగతి నుంచి ఇంటర్ డిగ్రీ వరకు బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత విద్య హాస్టల్ కల్పిస్తూ ఆంగ్ల విద్యతో పాటుగా వేదం నేర్పించనున్నట్లుగా మహావిద్యాలయ ఉపకులపతి డాక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వంటివి బోధిస్తారన్నారు. ఈ సాంప్రదాయం ఇంటిగ్రేటెడ్ పాఠశాల నుంచి ఉత్తరాంధ్రలోని బ్రాహ్మణ్యానికి అవగాహనకై విద్యార్థులు వారి తల్లిదండ్రులుగా ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ నెల 28న ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంచి కామకోటి శంకర మఠం అధ్యక్షులు డాక్టర్ టి రవిరాజు తెలిపారు. ఇటు 5వ తరగతి నుంచి రేపు మీరు రారేమో, ఈ ఎలక్షన్స్ కదా అని మొత్తం కాంచీపురం తమిళనాడులో ఉన్నప్పటికీ మన ఆంధ్రదేశానికి చాలా దగ్గరగా ఉంది. తిరుపతి నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మద్రాసు నుంచి కూడా దాని ప్రయాణ సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాంచీపురం పట్టు పరిశ్రమకి కాకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా అందరికీ పరిచయమైనటువంటి విషయం. కాంచీపురంలో కాంచీ కామకోటి పీఠం అనే పీఠం ఒకటి ఉంది. జగద్గురు పీఠం అంటారు దాన్ని. అది ఆదిశంకరాచార్యుల పరంపరలో అనుస్యూతంగా అంటే కంటిన్యూగా 70వ పీఠాధిపతి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుతం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. ఆయన కంటే ముందు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, ఆయన కంటే ముందు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరు అంటే పీఠం యొక్క కర్తవ్యం ఏంటంటే ధర్మబోధ, ధర్మ ప్రచారము, ప్రజలందరినీ ధార్మిక మార్గంలో ఉంచి భారత సమాజాన్ని ఒక సమాజ విలువలతోనూ కట్టుబాట్లతోనూ ఉంచవలసినటువంటి ఒక గురుతరమైన బాధ్యత పీఠాధిపతులపైన ఉంటుంది. ఆ సందర్భంగా ధర్మాన్ని వాళ్ళు ఆచరించటమే కాకుండా ఇతరుల చేత ధర్మాన్ని ఆచరింపచేయటం, స్వయంగా ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపచేసేటటువంటి వారినే ఆచార్యులు అనే పదానికి అదే అర్థం. వారు ఆ విధంగా వారి ప్రయత్నాలన్నీ సాగిస్తూ ఉంటారు. కనుక ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే విదేశీ అలవాట్లతోనూ విదేశీ సంస్కారాలతోనూ భారతీయతని మనం మర్చిపోయి విదేశీ విద్యల పట్ల విదేశీ విద్యలు మనకు అవసరమైనటువంటివే అనే విషయాన్ని జగద్గురువులు కూడా గుర్తించారు. విదేశీ విద్య, భారతీయత, సంస్కారం, సంప్రదాయాలు వీటి కలగలుపుతో ఒక సమాజాన్ని సృష్టించినట్లయితే భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. భారతీయతని అందరూ ప్రపంచ దేశాల్లో గౌరవిస్తారు అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రాచీనమైనటువంటి ఋషుల, మహర్షుల తర్వాత మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో శాస్త్రాలు, ఎన్నో విజ్ఞాన విషయాలు అందించారు మనకి తాళపత్ర గ్రంథాల ద్వారా. ఇప్పటికి కూడా అవన్నీ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటి విలువ మనకంటే కూడా విదేశీయులకు ఎక్కువగా తెలిసి వాటిని వారందరూ తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. మన దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలు ప్రాచీన గ్రంథాల కంటే జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మొదలైనటువంటి అమెరికా మొదలైనటువంటి దేశాల్లో వాళ్ళు ఇంకా వాటిని భద్రపరిచి వాటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళు పరిశోధనలు అవన్నీ చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడైతే విజ్ఞానం చాలా అభివృద్ధి చెంది ఉందో ఆ సందర్భంలోనే ఆ తర్వాతనే విదేశాల్లో ఈ శాస్త్రాలకు సంబంధించినటువంటి అధ్యయనమే ప్రారంభమైంది. అప్పటికే భారతదేశంలో మనం చూసినట్లయితే విమాన శాస్త్రం కానీ, తర్వాత ఆర్యభట్టు గురించి అంటే సున్నా కనుక్కున్నటువంటి వ్యక్తి అని కానీ, సుశ్రుతుడని కానీ, ఆయుర్వేదంలో యోగ శాస్త్రం కానీ ఇప్పుడిప్పుడే విదేశాలకి వాటి గురించి విలువ తెలుస్తోంది. ఇటువంటి అమూల్యమైనటువంటి సంపద ఎంతో మన దగ్గర ఉన్నది. దీని గురించి ఎవరికి తెలియకుండా పోతోంది. మనం విదేశీ విధానమే గొప్పది అనుకుంటున్నాము. అలా కాకుండా మనం కూడా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భారతీయుడిని చూసి నేర్చుకోవాలి. రేపు అంటే మేము పేపర్లలో ప్రకటనలు చేసినట్లయితే ఈ విషయాలని తెలియవు కనుక రేపు విశాఖపట్నంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పుర ప్రముఖులందరినీ వాళ్ళని ఆహ్వానించి
వారికి మేము అక్కడ చేస్తున్నది ఏంటి, మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సదుపాయాలు ఏమిటి, తర్వాత పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి, ఏం కోర్సులు ఉన్నాయి, ఆ ఫీజులు ఎలా ఉన్నాయి, మా దగ్గర ప్లేస్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ వాళ్ళని ప్రత్యక్షంగా తెలిసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేమే రావటం జరిగింది. దానికోసం రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది శంకరమఠం డైమండ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి శంకరమఠంలో, కాంచీ కామకోటి శంకరమఠంలో ఇది జరుగుతుంది. టైం పొద్దున్న 10 గంటలకు ఒకటి ఉంది, ఒక సమావేశం ఉంది, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఒక సమావేశం ఉంది. రేపు సాయంత్రం 28వ తేదీ సాయంత్రం 5 గంటలకి కంచి కామకోటి శంకరమఠం డైమండ్ పార్క్ దగ్గర విశాఖపట్నంలో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతోటి వైస్ ఛాన్సలర్ గారితో అవగాహన సదస్సు, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అండి. అంటే స్టూడెంట్ ఏ ఇంజనీరింగ్లో ఏ కోర్స్ తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏ ప్లేస్మెంట్ బాగుంటుంది, వాళ్ళకున్న మైండ్ సెట్ని బట్టి, వాళ్ళకున్న మార్క్స్ని బట్టి వాళ్ళు ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అన్నది ఒకటి తెలియజేయడం జరుగుతుంది.